సృష్టికర్త పనిలో నేను ఒక పాత్రను అనే ఒక ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట వందనాలండి. మనం ఒక సిరీస్ని చూసుకుంటూ వస్తున్నాం కదా, దేవుని కృపను బట్టి ఆ సిరీస్లో భాగంగా 3 వీడియోలు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవాళ 4వ వీడియోని మనం చూసుకుందాం. అంటే దేవునికి నచ్చని ఆ యొక్క పనుల్లో ఒక పని, మనం 100 పనులని టార్గెట్ పెట్టుకున్నాం, అందులో 3 చూసుకున్నామండి. సో ఇవాళ 4వది. సో మన సహోదరుల్ని ద్వేషించే వాళ్ళం, ఎవరైతే తన సహోదరుల్ని ద్వేషిస్తారో, సహోదరులు అంటే మనకు అగ్గుపడే ఎవరైనా కానివ్వండి, మన ద్వేషం పెంచుకున్న వాళ్ళు, కోపం పెంచుకున్న వాళ్ళు, సో ఎవరైనా మన సహోదరుల్ని ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటామో వాళ్ళంట దేవునికి ఇష్టం లేనివారు లేదా దేవుని ప్రేమింపని వారు, దేవునికి నచ్చని పని అది. సో కానీ పైకి వాళ్ళు అంటూనే ఉంటారు మేము దేవుని ప్రేమిస్తున్నాం, కానీ దేవుని ప్రేమిస్తున్నాము అనే మాట చెప్తే సరిపోతుందా? లేదు కదా. సో దేవుని ప్రేమిస్తున్నామంటే తప్పకుండా కంపల్సరీగా మనం మన సహోదరులను కూడా ప్రేమించాలి. మన సహోదరులను, మన తోటి వారిని, మన పొరుగు వారిని తప్పకుండా ప్రేమించాలి. ఒక మాట చూపిస్తూ ముందుకెళ్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నాడు. సో చూడని నన్ను మీరు ప్రేమిస్తున్నారు అని అంటున్నారు కదా. ఫస్ట్ మీకు కనబడే మీ సహోదరుల్ని లేదా మీ పొరుగు వారిని, మీ తోటి వారిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నామని మీరు చెప్తున్నప్పుడు తప్పకుండా ఎదుటోళ్ళని కూడా ప్రేమించాలి. సో మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మన అనుకునే వారి పట్ల ఒక రకమైన ప్రేమలు ఉంటాయి, మన వాళ్ళు కాదులే అనుకునే వారి పట్ల ఒక రకమైన ప్రేమలు ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం ఇతరుని ద్వేషించే వారిగా బైబుల్ చెప్పదు, ద్వేషించమని బైబుల్ ఎప్పుడు కూడా చెప్పదు. ప్రతి ఒక్కరిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటది. ఇది ఇంకా పెద్ద టాస్క్. నిజంగా మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో గొప్ప కథ. చాలా ఒక రకమైన ఇదిలో మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం. అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామంటే అది మనకే తెలుసు. సో మనల్లా సహోదరుని ప్రేమించమంటున్నాడు. ఇది జరిగే పనేనా అంటే నిజంగా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా నాలా నేను ఇంకొకరిని ప్రేమించలేను, కానీ ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది. నన్ను నేను ద్వేషించుకుంటానా, నన్ను నేను అసహించుకుంటానా, నన్ను నేను చెడిపోవాలని, నాకు ఎప్పుడు అపజయాలే కలగాలని, ఇలా నాకు నేనుగా అనుకుంటానంటే ఎవరు అనుకోం, మనకెప్పుడు మేలే జరగాలి అని అనుకుంటాం. సో అదే రీతిగా ఇతరుల పట్ల కూడా అలాగే ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతో చక్కని మాటలు. నిజంగా దేవుని ప్రేమించుచున్నానని మనం చెప్తున్నాం, కానీ మన సహోదరుని ద్వేషిస్తున్నామేమో. అలా చెప్తే నిజంగా మనం అబద్ధికులం. దేవుని పట్ల మనకు ప్రేమ లేదు. దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం మన తోటి వాళ్ళని కూడా తప్పకుండా ప్రేమిస్తాం. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, రిచ్గా ఉన్నా, పూర్గా ఉన్నా, వారు పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎలా ఉన్నా సహోదరులు మీన్స్ నాట్ ఓన్లీ అవర్ బ్లడ్ రిలేషన్. సో మనకు తెలిసిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు కాదు, కానీ ఎవరైనా సరే దేవుని పోలికలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అది ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకూడదు. ఎవరిపై ఎక్కడో ఏదో జరిగింటుంది. సో దాన్ని అలాగే మనం మనసులో పెట్టేసుకొని, మైండ్లో పెట్టేసుకొని, సో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాం. వారి మీదేమో ద్వేషాన్ని పెంచుకుంటున్నాం, దేవుడిపైన ఏమో ప్రేమను పెంచుకుంటున్నాం. బాగుంది, మరి దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటే అస్సలు యాక్సెప్ట్ చేయను అనే ఇక్కడ మనకి మాట సెలవిస్తున్నాడు. సో ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకొక వచనం చూసుకుంటే, అదే 1 యోహాను 3వ అధ్యాయము 17వ వచనంలో చూసుకుంటే అక్కడ కూడా ఇంకొక చక్కటి మాట ఉంది. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. ఎంతో అద్భుతమైన మాట అండి నిజంగా ఇది. సో ఈ లోకంలో ఎంతో కొంత మనం ఒక మంచి పొజిషన్లోనే ఉంటాం, లేదా మనకు కలిగిన దాంట్లో ఏదో తోటి వాడు ఒక ఆపదల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, లేదా వాడికి ఏదైనా అవసరమైంది అన్నప్పుడు మనం వాడిని కలుగజేసుకొని ఏదైనా హెల్ప్ చేయకపోతే తన సహోదరునికి లేమి అంటే వాళ్ళు పేదరికంలోనో, ఏదో అవసరతలోనో, ఏదో కష్టంలోనో, అనారోగ్యంలోనో, సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు అతని ఎడల ప్రేమ కనికరం మనం చూపకపోతే నిజంగా దేవుని ప్రేమ మనలో ఉందా? అతని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. అంతే కదా. ఇప్పుడు నిజంగా దేవుని మనం ప్రేమిస్తున్నామంటే ఎదుటోడు కష్టంలో ఉంటే ఆదుకోవాలి, ఎదుటోళ్ళు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే మనకు చేతనైనంత, మనం ఏదో కోట్లు సంపాదించేసి లేదా అప్పులు చేసేసి చేయాలని కాదు, మనకు తోచినంత, మనకు ఉన్నంతలో, మనకు తగిన స్తోమతలో మనం వాళ్ళేమిలో సహాయం చేయగలుగుతున్నామా? అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నిజంగా దేవుని మనం ప్రేమించిన వాళ్ళమైతే ఖచ్చితంగా ఎదుటోడు కష్టపడుతుంటే చూడలేం, జాలి పడతాం, కనికర పడతాం. ఆ కనికరం ఒకవేళ మన సహోదరుల పట్ల, మన సహోదరి పట్ల, మన పొరుగు వారి పట్ల మనకు లేదేమో, ఏదో ఎప్పుడో జరిగిన ద్వేషాన్ని మనసులో పెట్టేసుకొని కళ్ళ ముందు వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, నన్ను వాడు అలాగన్నాడు కదా, వాడికి కావాల్సిందే, నన్ను ఆమె అలాగనింది కదా, ఆమెకు అది జరగాల్సిందే అని ఒకవేళ అలాంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంది అని చెప్పుకోవడానికి వీఆర్ అన్ఫిట్.
అసలు చెప్పుకోకూడదు అలా మనం అని చెప్పి ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. అంత చక్కటి మాట, విలువైన మాటలు నిజంగా. సో చూసుకుందాం, దేవుణ్ణి ఒకవేళ మన సహోదరుల్ని మనం ద్వేషించేవారిగా, మన పొరుగు వారిని మనం ద్వేషించేవారిగా ఉంటే అది దేవుడికి నచ్చని పని. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులమైన మనల్ని రక్షించడానికే వచ్చాడు. మరి ఆయన రక్షణను తీసుకున్న మనం కూడా ఇతరుల్ని ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు క్షమించాలి కదా. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. వారి యొక్క ఇబ్బందుల్లో మనం వారికి తోడుగా నిలవాలని బైబిల్ సెలవిస్తుంది. మరి మనం ఆదుకుంటున్నామా, వారిని రక్షించగలుగుతున్నామా అని మనకు బైబిల్ ఈరోజు మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. సో దానికి ఎదురుగా నిలబడి మనం సమాధానం చెబుతున్నామా? ఎస్, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే నా యొక్క సహోదరులను కూడా ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకోగలమా? దేవునికి నచ్చని 4వ పని ఏంటంటే సహోదరులను ద్వేషించడం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబితే సరిపోదు, కానీ మన సహోదరుల పట్ల ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు, ప్రేమను కలిగి ఉండాలి. వారి యొక్క ఆపద పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, లేమిలో వారిని మనం ఆదుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చేవారిగా మనం ఉంటాం. దేవుడు నచ్చని పనులు మనం చేయకూడదు. దేవునికి నచ్చని పని మన సహోదరులు ద్వేషించడం. ఆయన ఎప్పుడు ఎవరిని ఎక్కడా ద్వేషించలేదు. యూదా ఇస్కరియోతు చంపుతాడు, పట్టిస్తాడు అని తెలిసిన ఆ పక్కలో కూర్చోబెట్టుకునే తన మార్పు కోసం ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం, కానీ ఏనాడు ద్వేషించలేదండి. సో ఈ మాటలు మీకు ఉపయోగకరంగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.